ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో తొలిసారిగా ఇక్కడ పర్యటించబోతున్నారు. ఇక్కడ నుంచే కీలకమైన హామీలు కూడా అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటుగా విహెచ్ హనుమంతరావు సీనియర్ నేత, మాజీ పీసీసీ సభ్యులున్నారు. ఎట్లా చూడాలి ఇంద్రవెల్లి సభను? అసెంబ్లీలో ఇక్కడ నుంచే సమర శంకారావాన్ని పూరించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. సమర శంకారావాన్ని ఇక్కడ నుంచి పూరించబోతున్నారు. ఇంద్రవెల్లి సభకు ఒక ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడై ఫస్ట్ విజిట్ ఇక్కడనే చేశాడు. గతంలో ఇందర్వెల్లిలో పోలీస్ ఫైరింగ్లో కూడా గిరిజనులు చనిపోయారు. ఆయనకు ఒక ఆలోచన ఏంటంటే గతంలో జరిగింది మర్చిపోవాలి, ఈ గిరిజనులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడనే మొదలుపెట్టాడు. అది సక్సెస్ అయింది. కనుక ఎవరే కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక స్థానానికి పోయిన తర్వాత అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది కాబట్టి న్యాయంగా ఫస్ట్ అక్కడికే ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే సోనియా గాంధీ గారు డిక్లరేషన్ చేసిన తర్వాత ఏది రేవంత్ రెడ్డి గారు మొట్టమొదలుగా ఇక్కడ రావాలి అని ఆలోచన చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇది వచ్చినటువంటి గిరిజనులు, బడుగు బలైన వర్గాలు అందరూ కూడా న్యాయం చేయాలనేది ఆయన ఆలోచన. ఇందర్వెల్లికి ఒక గుర్తింపు తీసుకురావాలనే దాని మీద గతంలో ఏం జరిగిందనేది కాదు, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం గిరిజనులకు, వారికి ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడ సభ పెట్టారు. ఈ సభ ద్వారా ఏది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏది ఎక్కువ సీట్లు గెలవాలి అంటే మా పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ కాబట్టి ఇక్కడి నుంచి చేస్తే అమరవీరుల స్తూపం దగ్గర దర్శనం చేసుకొని బహిరంగ సభ చేస్తే జనానికి కూడా ఎస్ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఇందిరాగాంధీ తర్వాత సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనలో వచ్చిందనేది నా ఉద్దేశం. రామాలయాన్ని అక్షింతలు దేశవ్యాప్తంగా పంచింది బీజేపీ. ఇప్పుడు మేడారంలోని బెల్లం బంగారాన్ని అదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? మేము సెంటిమెంట్ ఓట్ల గురించి కాదు, ఇక్కడ ఏదైతే మేడారం జాతర లక్షలాది మంది వస్తారు, మేము కొత్తగా చేస్తలేము. వాళ్ళు కొత్తగా అయోధ్యను కట్టి ఇక మేమే కట్టించినాం, రాముడు మేమే అంటే నరేంద్ర మోడీ రాముడు అంటున్నారు, రాహుల్ గాంధీ రావణుడు అంటున్నారు. అంటే వాళ్ళ కల్చర్ ఏముందో చూడు. మేము దేవుణ్ణి హృదయంలో దాచుకుంటాం, బహిరంగంగా చెప్పాం, పొలిటికల్గా మేము వాడుకోం. దేవుడు దేవుడే, దేవునికి పూజ చేస్తాం, దేవుణ్ణి ఆదరిస్తాం, అదేవిధంగా ప్రజల పక్షాన ఇచ్చిన డెవలప్మెంట్ అంతా చేస్తామనేది మా కల్చర్. వాళ్ళు డెవలప్మెంట్ శూన్యం. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు అదే కాశీ కూడా పోతున్నారట, ఇక నెక్స్ట్ కాశీ, దాని తర్వాత కృష్ణుడు. అంటే వాళ్ళకు డెవలప్మెంట్ మీద తక్కువ ఆలోచన, సెంటిమెంట్ ఓట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మా పార్టీ సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో భారతదేశం స్వాతంత్ర హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా దేశాన్ని గురించి త్యాగం చేశారు, జైలు పాలు అయ్యారు, ప్రాణాలు అర్పించారు. కనుక వాళ్ళు ఏ విధంగానన్నా మైనార్టీలను దూరం పెట్టి ఓట్లు తీసుకోవాలని వాళ్ళ కల్చర్. మేము మైనార్టీ మెజార్టీ అందరినీ బడుగు బలైన వర్గాలు తీసుకుపోయేది. ఆనాడు మహాత్మా గాంధీ కూడా సెక్యులర్ దేశంగా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ సెక్యులర్. ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి కూడా హక్కు ఉన్నది. వాళ్ళు హక్కును కాలరాసేసి ఓట్ల గురించే రాముని యూజ్ చేసుకుంటుడు. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని భక్తుడు ఎవడుంటాడే, వాళ్ళే అది కూడా క్రెడిట్ వాళ్ళే తీసుకుంటున్నారు. కనుక ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి పోయిన తర్వాత ఆయనకు బడుగు బలైన వర్గాల గురించి, రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య తెలుసుకున్న తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఎవడన్నా అన్నాడా? 1981లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్, ఎవడు చేయలే. అదే రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది. అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారు ఛత్తీస్గఢ్లో ప్లీనరీ సెషన్లో వాగ్దానం చేశారు, మేము తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం. ఒక అడుగు ముందుకేసిండు రాహుల్. జిత్నా హిస్సేదారీ ఉత్తి బాగిది అంటే అకార్డింగ్ టు ది సంఖ్య ప్రకారంగానే వారికి న్యాయం చేస్తాం, వాళ్ళ బడ్జెట్ పెడతాం, కింద ఉన్న వాళ్ళను పైకి తీసుకొచ్చేది మా ఆలోచన. నరేంద్ర మోడీదేమో కిందోని కింద దొక్కేస్తుడు, పెట్టినోనికి మీదొద్దు. ఒకప్పుడు ముఖేష్ అంబానీ నంబర్ 1 ఉండే, ఇప్పుడు అదానీ నంబర్ 1కి వచ్చిండు. అంటే
కోటీశ్వర్లు అవుతున్నారు, పేదవాడు పేదవాడుగా మిగులుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరుకు రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర చేస్తే దాన్ని కూడా ఆపడానికి చేస్తున్నారు. దేవుడు మీకే ఉన్నాడు, గుడ్లకు పోనీయలే రాహుల్ గాంధీని, ఎందుకంటే బయటనే కూర్చొని పూజ చేసిండు. అంటే మీకే నా దేవుడు? దేవుడు అందరి వాడు. స్లోగన్ ఉంది, ఏది ఏది మానవులను బాగు చేయడమే మానవతా ధర్మత్వం అన్నారు. వీళ్ళేమో ఉల్టా మాట. ఏదైనా ఇవాళ ఒక మంచి కార్యక్రమం. తక్కడుకున్న గిరిజనులు చూడు ఎంతమంది వచ్చిండ్రు, నడుచుకుంటా గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఏది ట్రాన్స్పోర్ట్ ఉండదు, అయినా వస్తున్నారంటే అభిమానం. అదే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరిద్దరిలో ఎవరినో ఒకరిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి పార్లమెంటుకు సంబంధించిన నిర్ణయం బయటకు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏమైనా తెలంగాణలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉండాలనేది ఆల్రెడీ మేము పిఎస్సి మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. వి ఆఫర్ ఫర్ సోనియా గాంధీ కమ్ టు ది తెలంగాణ. ఎవరు నిర్ణయం తీసుకునేదని వాళ్ళ ఇష్టానుసారం, మేము దానికి మీద మేము చెప్పలేము. కానీ మా ఆలోచన ఏంది, ఆమె తెలంగాణకు వస్తే ప్రజలు కూడా, ఎందుకంటే ఇచ్చినటువంటి సోనియా గాంధీ కదా తెలంగాణ ఇచ్చింది, 1200 మంది చనిపోతే ఇచ్చిండ్రు. కానీ దాని క్రెడిట్ నేనే తెచ్చిన అంటుండు. నిజంగానే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఆ నమ్మికతోటే సోనియా గాంధీ ఆర్ డిక్లరేషన్ మీద ప్రజలు నమ్మి ఓటేసిండ్రు. తప్పనిసరిగా ఆమె వస్తే అందరికీ సంతోషం. దీనివల్ల ఇక్కడ ప్రజలు కూడా సంతోషపడతారు, ఎక్కువ సీట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది విహెచ్ హనుమంత్ గారు చెప్తున్నది. నేనే హనుమంతుణ్ణి, రామునికి భక్తుని నేనే. అలాంటి భక్తుణ్ణి ఒక పార్టీ తాను ఓన్ చేసుకుంటుంది. కానీ మాకు సెంటిమెంట్ పాలిటిక్స్ కాదు, మేము అందరి పక్షాన ఉంటాం, మేము సెక్యులర్ పక్షాన ఉంటాం, మేడారం భక్తిని భక్తిగానే చూస్తామని చెప్తున్నారు. ఇంద్రవెల్లి సభ ద్వారా అభివృద్ధి శంకారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించబోతున్నారంటూ చెప్తున్నారు. సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే తెలంగాణ ఇచ్చిన ఆ ఘనత సోనియా గాంధీకి దక్కినట్టుగా ఇక్కడ అమ్మగా సోనియా గాంధీని రిసీవ్ చేసుకుంటారంటూ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు హనుమంతరావు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ9 ఇంద్రవెల్లి.